Hello guys, welcome back to my channel. So already నేను లాస్ట్ నైట్ ఒక షార్ట్ కూడా పెట్టాను. దేని గురించి అంటే మనీ ఎర్నింగ్ పర్పస్ గురించి. సో నేను కూడా దాని మీద ఒక రీసెర్చ్ అనేది చేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఒక పింట్రెస్ట్లో కానీ స్నాప్చాట్లో కానీ ఈజీగా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలనేది మాత్రం మీకు నేను నేర్పిస్తాను. సో ఇప్పటిదాకా నేనైతే ఒక వన్ పైసా కూడా నేను చేయలేదు, కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఈ బ్లాగ్లో ఏంటంటే పింట్రెస్ట్లో ఎలా సైన్అప్ చేసుకోవాలి, ఎలా లాగిన్ చేసుకోవాలి, ఆ తర్వాత హౌ యూ హ్యావ్ టు మేక్ మనీ ఇన్ దిస్ ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ అనేది ఫుల్ క్లారిటీ చూపిస్తాను. మీరు అవన్నీ చేసుకొని డైలీ పోస్ట్ జస్ట్ నాకు తెలిసి ఒక 2-3-5 minutes పడుతుంది పోస్ట్కి. అదే పోస్ట్ పెట్టేశారంటే డన్. అంటే ఈ పింట్రెస్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఒక మార్కెటింగ్ టైప్, అది మార్కెటింగ్. ఇప్పుడు షార్ట్స్ ఎట్లా యూట్యూబ్లో షార్ట్స్ ఎట్లో, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎట్లో, ఈ విధంగా పింట్రెస్ట్లో పిన్స్ అనమాట. పిన్స్ అంటే ఇమేజెస్, బ్రాండ్స్, ప్రోడక్ట్స్ అనేది మీరు అక్కడ ఇంప్లిమెంట్ అనేది చేస్తారు అనమాట. తర్వాత స్నాప్చాట్ వచ్చేసరికి స్నాప్చాట్ షార్ట్స్ అనమాట. లేదంటే స్ట్రీక్స్ ఉంటాయి. స్ట్రీక్స్ అంటే స్ట్రీక్స్ కాదు, సమ్ స్పాట్లైట్స్ అనమాట. స్పాట్లైట్స్ అనేది స్నాప్చాట్లో హై రేంజ్ అనమాట. సో ఈ విధంగా వీటిని యూజ్ చేసుకుని ఎలా మనీ ఎర్న్ చేయాలని నేను చూపిస్తాను. లెట్స్ కమ్. సో గైస్, అదనమాట సంగతి. సో నాకు తెలిసి మీకు ఈ వీడియో కొద్దిగా ల్యాగ్ అవ్వచ్చు, అయినా పర్లేదు, చూసేయండి. సో ఫ్రెండ్స్, ఫైనల్ అయితే మనం ఫస్ట్ స్టెప్ వేస్తున్నాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఏంటంటే మనం మీ మొబైల్ ఫోన్లో ఒక యాప్ ఇన్స్టాల్ చేయాలి. యాప్ వచ్చేసరికి ఏంటంటే పింట్రెస్ట్ అనేది ఒక యాప్ అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు యాప్ స్టోర్ అయితే యాప్ స్టోర్లో ఉంటుంది, లేదంటే ప్లే స్టోర్లో కూడా ఉంటుంది అనమాట. ప్లే స్టోర్ అంటే ఆండ్రాయిడ్ సంబంధించింది, యాప్ స్టోర్ అంటే ఐఫోన్ యూజర్స్ అనమాట. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే పింట్రెస్ట్ ఇండియా ఉంది కదా, మీరైతే డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళిపోతారు. సో ఇక్కడ ఏమని వచ్చింది, లాగిన్ ఆర్ సైన్అప్ అని వచ్చింది కదా. ఇక్కడ మీరు చూసినట్టయితే లాగిన్ ఆర్ సైన్అప్ వస్తుంది. సైన్అప్లోకి వెళ్ళిపోండి. ఒకవేళ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ చేసుకోండి. ఒకవేళ లేదు, నాకు అకౌంట్ లేదంటే డైరెక్ట్గా మీరు సైన్అప్కి వెళ్ళిపోండి. సైన్అప్కి వెళ్ళిన తర్వాత మీకున్న జీమెయిల్ అకౌంట్ అంటూ ఒకటి ఉంటుంది. ఆ అకౌంట్ ఉన్న ఈమెయిల్ ఐడి మీరు ఇక్కడ ఇచ్చేసారనమాట. సో నేనైతే నా జీమెయిల్ ఇచ్చేసాను. తర్వాత క్రియేట్ ఏ పాస్వర్డ్ మీ ఓన్గా మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఫైనల్గా మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చేసి కంటిన్యూ చేసేసేయండి. కంటిన్యూ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు వెల్కమ్ టు పింట్రెస్ట్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి నాకు ఆల్రెడీ ఇక్కడ వెల్కమ్ టు పింట్రెస్ట్ కంపెనీ రాఘవన్ అని ఇచ్చారు కదా, ఇది వచ్చేసరికి మీ కోడ్ అనమాట. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు జనరల్ అవుతుంది. నేనైతే మెయిల్ ఇస్తాను. తర్వాత వాట్ లాంగ్వేజ్ అండ్ వేర్ డూ యూ లివ్, ఎస్ ఇంగ్లీష్ అండ్ భారత్, ఎస్. తర్వాత వాట్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాల్ పేపర్స్ అండ్ మీ ల్యాండ్స్కేప్, కార్స్, లగ్జరీ కార్స్, ఈ విధంగా ఉంటాయన్నమాట. మీకు నచ్చిన కేటగిరీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఐఫోన్స్, మ్యాన్ స్టైల్, మోటార్ సైకిల్స్, ఈ విధంగా మీకు నచ్చిన ఎనీథింగ్ ఏదో ఒకటి మీరు చేసేసుకోవచ్చు. తర్వాత హోమ్ స్పీడ్. ఈ హోమ్ స్పీడ్ వచ్చేసరికి ఏంటంటే మీకు మీ సెలెక్ట్ చేసిన వాటిలన్నిటిలో కూడా మీకు ఏ కేటగిరీ అయితే మీకు నచ్చుతుందని చెప్పేసి ఇక్కడ ఇవన్నీ వస్తుంది. మీకు డౌట్ వస్తుంది, వీటిలో పెట్టుకుని నేనేం చేసుకోగలను, ఈ వస్తుండే పింట్రెస్ట్ అంటే వాల్ పేపర్ సంబంధించింది, తర్వాత పోస్ట్ సంబంధించింది అనుకుంటారు కదా. ఇక్కడే మీరు పప్పులో కాలేసినట్టు మీకు చెప్తాను. ఇక్కడ ఉంది కదా ఎక్స్ప్లోర్. ఈ విధంగా మీరు ఎవ్రీథింగ్ యూ కెన్ ఎక్స్ప్లోర్ అనమాట. తర్వాత వచ్చేసరికి క్రియేట్. ఇది మీకు అసలైన స్టెప్. క్రియేట్కి వచ్చేసరికి ఏముంది, క్రియేట్ ఏ పిన్. ఇప్పుడు ఎనీ ఫైల్, మీరు ఏ ఫైల్ అయినా ఒక ఫైల్ చూస్ చేసుకొని, సో ఇప్పుడు వచ్చేసరికి మీరు ఈ ప్లేస్లో ఒక ఇమేజ్ అనేది మాత్రం మీరు ఫైల్ చేయాలన్నమాట, అప్లోడ్ చేయాలి.
తర్వాత టైటిల్. ఈ టైటిల్ వచ్చేసరికి ఇవి ఫస్ట్ మీరు ఈ స్టెప్ అయిన తర్వాత ఇవన్నీ మీకు అన్లాక్ అవుతాయి అన్నమాట. అదిలా నేను చూపిస్తాను. ఇప్పుడు మీకు గూగుల్లో టెడ్డీ బేర్ కొట్టాను. టెడ్డీ బేర్ ఎవరికి ఇష్టం, అమ్మాయిలకి అంతా ఇష్టం కాబట్టి ఇప్పుడు నేను ఇది కొట్టాను. ఇది క్లిక్ చేసిన తర్వాత నేనైతే ఈ పిక్చర్ని అయితే నేను సేవ్ చేసుకున్నాను. సో సేవ్ చేసుకున్న తర్వాత సేమ్ థింగ్ ఇప్పుడు ఇంట్రెస్ట్లోకి వెళ్ళి ఇక్కడ నేను ఒక డౌన్లోడ్స్ వెళ్ళి టెడ్డీ ఓపెన్ చేస్తున్నాను. సో అది వచ్చేసరికి ఇక్కడ వచ్చేసింది. సో చూసారా, నేను ఈ పిక్చర్ పెట్టంగానే నాకు టైటిల్స్ అవన్నీ అన్లాక్ అయ్యాయి. సో టైటిల్ వచ్చేసరికి ఏం పెడతాం, టెడ్డీ పెడతాం, టెడ్డీ. సో ఇంకోటి వచ్చేసరికి డిస్క్రిప్షన్ మీకు ఇష్టం వచ్చిన ఒక డిస్క్రిప్షన్ పెట్టండి. బ్యూటిఫుల్ అండ్ టాప్ రేటెడ్ టాయ్ అని పెడతాం. సో బ్యూటిఫుల్ అండ్ టాప్ రేటెడ్ టాయ్ పెట్టాం. ఇక్కడ లింక్ ఎక్కడి నుంచి వస్తుంది? సో మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళండి. ఫ్లిప్కార్ట్ సైట్ ఓపెన్ చేసుకోండి. ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ టెడ్డీ కొట్టారా? ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ మీకు ఆ బొమ్మకు రిలేటెడ్ అయిన ఒక టాయ్ ఉంటుంది కదా, ఆ టాయ్ తీసేసుకోండి మీరు. టెడ్డీ బియర్, ఓకే. సో ఇవన్నీ మీకు ఉన్నాయి కదా, వీటిలో ఇది సిమిలర్గా ఉంది. ఓకే, డన్. నేను దీని ఒక లింక్ ఉంది కదా, ఇక్కడ ఒక లింక్ ఉంది కదా, ఈ లింక్ నేను కాపీ చేసుకుంటున్నాను. తర్వాత పింట్రెస్ట్లోకి వెళ్ళి ఆ లింక్ నేను పేస్ట్ చేస్తున్నాను. సో లింక్ అయితే పేస్ట్ అయిపోయింది. చూస్ బోర్డ్ అన్నారు. సో చూస్ బోర్డ్ అంటే ఫ్లిప్కార్ట్ అని పెట్టాం. సో టాపిక్స్, యాడ్ ప్రోడక్ట్స్ ఇవన్నీ మనకేమొద్దు. నెక్స్ట్ యాడ్ ప్రోడక్ట్స్, మోర్ ఆప్షన్స్ ఇవన్నీ ఏమొద్దు. సో ఇదన్నమాట. ఇది వచ్చేసరికి మనం ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, పబ్లిష్ చేస్తాం. సో పబ్లిష్ కంప్లీట్ అయిపోయింది. పిన్ డ్రాఫ్ట్ అయితే అయింది. తర్వాత ఇప్పుడు మనం మీ ప్రొఫైల్కి వెళ్తున్నాం. ఇక్కడ మీరు చూసారా, ఫ్లిప్కార్ట్ 1 పిన్ సేవ్ అయింది. ఇది చూసారా, మీరు ఇచ్చిన దీంతో ఎన్ని క్రియేట్ అయ్యాయో. ఫైండ్ సమ్ ఐడియాస్ ఫర్ దిస్ బోర్డ్ అనేసి. సో మీరు ఇప్పుడు ఓపెన్ చేస్తారు. తర్వాత flipkart.com ఇక్కడ లింక్ ఉంటుంది. డైరెక్ట్గా లింక్లోకి వెళ్ళిపోతారు. లింక్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీరు ఓల్ పర్చేస్ చేస్తారనమాట. సో ఈ విధంగా మీకైతే బిజినెస్ అనేది మీరు ఇక్కడ ఇంప్రెషన్స్, పిన్ క్లిక్స్, సేవ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ మీకు ఎంత గ్రోత్ వస్తే అంత బెనిఫిట్ అనమాట. ఇప్పుడు నాది చూపిస్తాను. నాది వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ సెకండ్. ఇప్పుడు నాది ఉంది కదా, పర్సనల్ నాది ఇది. సో ఇది చూసారా, బిజినెస్ హబ్ అని పడింది. తర్వాత పర్ఫార్మెన్స్ చూసారా. సో ఈ విధంగా మీకు గ్రోత్ అయితే ఉండాలన్నమాట. సో అట్లీస్ట్ మీకు ఇక్కడ 179 ఫాలోవర్స్ బదులు అట్లీస్ట్ ఒక 1000 వస్తే మీకు చాలా బెనిఫిట్ అనమాట. సో ఈ విధంగా మీరు డైలీ ప్రోడక్ట్స్ అనేది పెట్టండి. మీకు నచ్చిన ఫొటోస్ తీసి అప్లోడ్ చేసుకోండి. చేసిన తర్వాత మీకు ఈ విధంగా గ్రోత్ వచ్చినట్టయితే ఆ గ్రోత్ బట్టి మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఎప్పుడు జనరేట్ అవుతుందంటే మీరు దానికి ఎలిజిబిలిటీ అవ్వాలి ఫస్ట్. ఆ ఎలిజిబిలిటీ అయ్యాకే మీకు ఆ బిజినెస్ అనేది ఎక్స్ప్లోర్ అవుతుంది అనమాట. ఇప్పుడు నాకు ఇక్కడ ఇంప్రెషన్ వచ్చేసరికి 95K అంటే దగ్గర 95,000 మంది నన్ను ఈ పోస్ట్కి ఇంప్రెస్ అయ్యారనమాట. సో ఈ విధంగానే మీరు కూడా ఫొటోస్ క్రియేట్ చేసుకొని డెవలప్ చేసినట్టయితే మీ యొక్క పింట్రెస్ట్ అనేది బాగా ఎలిజిబిలిటీ అయ్యి మీకు అమౌంట్ అనేది క్రెడిబిలిటీ అవుతుంది అన్నమాట మీ బ్యాంకులోకి. సో ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీరంత యుద్ధం చేయనక్కర్లే కదా, జస్ట్ సింపుల్ ఒక
డైలీ అలాంటి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఎలా పోస్ట్ చేస్తున్నారో అలానే మీరు కూడా దాంట్లో పోస్ట్ చేయండి. డైలీ 1 or 2 or 3 or 5 డైలీ ఒక 5 పిన్స్ పోస్ట్ చేయండి. ఏముంది, ఏం కాదు కదా. మీరు ఎట్లా ఇన్వెస్ట్ చేయట్లేదు, మీరు ఎట్లాగో ఇన్వెస్ట్ చేయడం లేదు దాంట్లో. ఫ్రీగా ఉన్నప్పుడు ఒక చేసేసేయండి, సరిపోతుంది. సో అదనమాట సంగతి. ఇంక నాకు తెలిసి ఒక ఈ వీడియో షార్ట్ కాకుండా నార్మల్ వీడియో కాబట్టి రీచింగ్ అనేది కొద్దిగా ఒక 130K కదా, 130 వ్యూస్ 200 వ్యూస్ అట్లా రావచ్చు. సో చూసిన వాళ్ళకైనా కొద్దిగా అది అనిపిస్తుంది కదా ఈ విధంగా, ఓకే దిస్ ఈస్ ద వే వీ హ్యావ్ టు క్రియేట్ ద అకౌంట్ అండ్ వీ హ్యావ్ టు డూ దీస్ థింగ్స్ అనేసి. సో నాకు తెలిసి మీరు చేస్తున్నారని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఈ వీడియో లైక్ చేసేసండి. మీరు సబ్స్క్రైబ్ చేయండి, కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఈ వీడియోకి లైక్ చేస్తారు చేయడం మీరు ఇష్టం. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ స్నాప్చాట్కి అయితే నేను ఈ విధంగానే మీకు ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలా వస్తాయని చెప్పేసి దీనికి కూడా నేను మీకు చూపిస్తాను అనమాట. స్నాప్చాట్ ఎలా చేసుకోవాలంటే ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా జనరేట్ చేయాలి, ఎలా ఎలిజిబిలిటీ చేయాలి, ఎలా స్పాట్లైట్ మనం అప్లోడ్ చేయాలి వీడియోస్ అనేసి మీకు క్లియర్ కట్గా స్టెప్ బై స్టెప్ నేను చూపిస్తాను. ఇప్పుడు ఎలా చూపించాను, కాకపోతే మీరు పేషెన్స్ పెట్టుకుని కూర్చొని వినండి అనమాట. వీడియోస్ చూడండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. బాయ్, టేక్ కేర్.